100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. ఈరోజు డే 77. నేను చూసిన సినిమా 'కింగ్డమ్'. ముందుగా ఒక మాట, ఈ మనిషికి ఇంత డౌన్‌ఫాల్ అవసరం లేదు. ఓకే, స్టార్టింగ్‌లో ఆ స్పీచెస్ కొంచెం కాంట్రోవర్సీ చేసినా ఇప్పుడు మనిషి చాలా తగ్గాడు. ఈ సినిమా ఎలాగైనా హిట్ కొడతాడని నమ్మకంతో ఉన్నాను నేను. కానీ ఏం జరిగిందంటే, ఈరోజు ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే బాధ, భయం, కోపం, నీరసం, నిస్సహాయత అన్నీ కలిసొచ్చాయి. ఎందుకంటే సినిమా అనుకున్నంత ఆడలేదనే బాధ, విజయ్ ఎప్పుడు హిట్ కొడతాడనే భయం, డైరెక్టర్ మీద కోపం, వెయిట్ చేయలేక నీరసం. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా తీయడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సత్యదేవ్, వెంకటేష్ లాంటి యాక్టర్స్ పెట్టుకొని మరీ ఫెయిల్ అయ్యాడు. చాలా దగ్గర ఎమోషన్ మిస్ అవుద్ది, అక్కడక్కడ సర్దేసినట్టు కూడా అనిపిస్తుంటది. ఈ పార్ట్ 2 కాన్సెప్ట్ కాదు కానీ సినిమాలో ఏం చెప్పకుండా అసలు కథ ఇప్పుడే మొదలైంది అని చెప్పి పార్ట్ 2 అంటారు. అదే డైరెక్ట్ గా పార్ట్ 2 చెప్పొచ్చు కదా. ఈ సినిమా ఒకటనే కాదు, చాలా సినిమాలు అలానే ఉంటున్నాయి ఈ మధ్యన. అండ్ అనిరుద్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దెబ్బేశాడు. ఓన్లీ ఆ రెగ్యులర్ సాంగ్ ఒకటి బాగుంటది, కానీ ఆ రెగ్యులర్ సాంగ్ కి తగ్గట్టు ఎలివేటెడ్ సీన్స్ ఉండవు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అండ్ స్పెషల్ షౌట్ అవుట్ టు ది వెంకటేష్. ఇంకా సినిమాల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మన రౌడీ జనార్దన్ కోసం వెయిటింగ్ నేను. దాంతో మాత్రం సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. కానీ లైగర్ ఫ్యామిలీ స్టార్ ఖుషి కన్నా చాలా ఫార్ బెటర్ ఫిల్మ్ ఇది. ఫ్రీ ఉంటే వెళ్ళి చూసేయండి.